పిల్లలకి టిఫిన్ తినిపించాలంటే ప్రతిరోజు మమ్మీలకి ఒక పెద్ద టాస్క్ అవుతుంది. ఎందుకంటే అబ్బా! రోజు దోసేనా అంటారు. కానీ ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా పిల్లలకి నచ్చుతుంది. అదేంటి అంటే నేను ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా. నా కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఇంచి అల్లం ముక్క తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర తీసుకొని కొంచెం ఆయిల్‌లో వేసి ఇవి ఫస్ట్ ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి ఏగాక పైనలి కొంచెం కొత్తిమీర, కాసంత పసుపు వేసుకొని మంచిగా కొంచెం అంటే ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ దోసపిండిలో వేసేసుకొని మంచిగా ఇలా అట్లేసుకున్నామంటే ఇంకా వేరే చట్నీ కూడా అవసరం లేదండి. పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత టేస్ట్ ఉంటుంది. మధ్యలో ఆ ఉల్లిపాయలు కానీ, అల్లం ముక్కలు కానీ మన నోటి కింద తినేటప్పుడు తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ కారం కూడా పట్టకుండా రెండు వైపులా ఇలా ఎర్రగా కాల్చుకొని మన పిల్లలకు తినిపించచ్చు. అలాగే బాక్స్ కూడా పంపించచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.